హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నరాల బలహీనత ఇది ఒక టైప్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందకే వస్తూ ఉంటాయి. అసలు న్యూరలాజికల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా పక్షవాతం, దీన్నే పారాలిసిస్ అంటారు. ఈ మధ్య కాలంలో పారాలిసిస్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేక కేవలం మంచానికి పరిమితమై ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పక్షవాత వ్యాధికి అలాగే నర్వ్ వీక్నెస్ ప్రాబ్లమ్కి చెక్ పెట్టడానికి ఒక ఆయుర్వేద ఔషధం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను అన్నది కరెక్టేనా సార్? ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక చెట్టుకి చాలా బ్రాంచెస్ ఉన్నట్టు దాంట్లో టైప్స్ ఉంటాయి కదా సార్. దాంట్లో ఈరోజు మరీ ముఖ్యంగా మనం పారాలిసిస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత నర్వ్ వీక్నెస్ గురించి కూడా తెలుసుకుందాం. సో పక్షవాతం రావడానికి కారణాలు ఏంటి సార్? పక్షవాతం రావడానికి కారణము ముఖ్యంగా హైపర్ టెన్షన్ అండి. సో ఒక వయసులో ఉన్న టైంలో మనకు హైపర్ టెన్షన్ అంటే బీపీని సరిగ్గా నియంత్రించలేకపోవడం వల్ల, సో దానికి తగ్గట్టు ఆహారం అనేది ఎక్కువగా అతిగా కారం కానీ మసాలా కానీ ఉప్పు కానీ, సో ఇలాంటి ఆహార శైలి, సో జీవన శైలి ఒకటి అంటే రాత్రి ఎక్కువగా మేల్కొనడము, ఎక్సెస్గా వర్క్ చేయడము, ప్లస్ డే టైం పడుకోవడము, సో అన్హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, ఇది ఒక కారణం. ఇంకొకటి కంజెనిటల్ కారణం ఉంటుందండి. కంజెనిటల్ అంటే చిన్న పిల్లలు పుట్టుకతోనే కొన్ని బ్రెయిన్లో ఫార్మేషన్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కూడా ఈ పక్షవాతం అనేది వస్తున్నది. ఇంకొకటి యాక్సిడెంట్స్, సడన్ హెడ్ ఇంజురీస్ వల్ల కూడా ఈ పారాలిసిస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇన్ని రకాలకు కూడా ఇక్కడ ముఖ్యంగా వచ్చే లక్షణం ఏంటి అంటే ఒక కాలు చెయ్యి పని చేయకపోవడం, లేదంటే రెండు కాళ్ళు రెండు చేతులు పని చేయకపోవడం, లేదంటే ఫేస్ వరకు మాత్రమే రాకపోవడం, లేదంటే మాట రాకపోవడం, ఇవన్నీ లక్షణాలు కూడా మనకు ఇప్పుడు మనం చెప్పబోయే ఔషధం ఇవన్నిటి కూడా బాగా మెరుగ్గా పనిచేస్తుందండి. ఏంటి సార్ దానికి మీరు ఏం తీసుకున్నారు ఇంగ్రీడియంట్స్? ఇది ఎందుకంటే మేము మా ఫ్యామిలీలో చాలా కాలంగా మేము ఈ ఔషధం అనేది నిర్మిస్తున్నామండి. దీని ద్వారా చాలామందికి మేము మంచిగా చేసాము. దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి 3 ఇంగ్రీడియంట్స్ అండి. సో దీంట్లో మిరియాలు కొన్ని ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే మనకు కొన్ని ఆయుర్వేద స్టోర్స్లో వెతికినట్లయితే తప్పకుండా దొరుకుతాయి. సో ఇది మిరియాలండి. మిరియాలు ఒకటి, ఇది సాలా ముస్లి అంటారండి. సాలా ముస్లి అంటే ఏంటి సార్? ఇది సాలా ముస్లి అంటే ఇది ఒక రకమైన వేరు అండి. వేరు హిమాలయ ప్రాంతాలలో అలాంటి కూల్ ప్లేసెస్లో మాత్రమే చాలా అరుదుగా దొరికే మూలిక అండి. సో దీని వల్ల చాలా మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది బాడీకి. సో ఇది చూడడానికి రాళ్ళు లాగా ఉన్నాయి, ఎండిపోయినట్టు. దాన్ని పౌడర్ చేయడం కూడా కొంచెం కష్టమే. నెక్స్ట్, సో దీంతో పాటు రూమి మస్తకి అంటారండి. ఇదేనా సార్? రూమి మస్తకి, అవును. ఇది ఒక ప్లాంట్ నుంచి తీసిన గమ్ అండి. ఇది ఒక మూలిక నుండి, దాని నుండి మాత్రమే వస్తుంది ఈ గమ్. గోందే అండి, ఒక రకమైన గోందు. ఇది రూమి మస్తకి అంటారు. అంటే మస్తకి అనే చెట్టు నుండి వచ్చిన రెసిన్ ఇది. సో దాన్ని రూమి మస్తకి అంటారు అన్నమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కొక్కటి అన్ని సమానంగా తీసుకోవాలంటే 10 grams. మరి ఇదేంటి సార్? ఇది వచ్చేసేసి స్వర్ణభస్వం. సో ఇది మనం లాస్ట్కు, అంటే కొంతమంది స్తోమత ఉన్నప్పుడు దీన్ని కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇది కలపలేని పరిస్థితిలో ఈ 3 కలిపినా కానీ దీని ఫలితం బాగానే ఉంటుందండి. దీంతో పాటు ఇది కలిపినట్లయితే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తాయి. స్వర్ణ భస్మము, స్తోమత అన్నారంటే అది బంగారమా సార్? బంగారమే మేడం. స్వర్ణం అంటే బంగారం, అదే. సో బంగారం అనేది, ఎందుకంటే సెల్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేయడానికి మేము ముఖ్యంగా, అంటే చాలా గంభీరమైన వ్యాధులలో, అంటే ఇప్పుడు పారాలిసిసే కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే క్యాన్సర్స్ కావచ్చు, లేదంటే కొన్ని కిడ్నీ సమస్యలు, కొన్ని సమస్యలు ఉంటాయి. సో అందులో సెల్ రీజనరేట్ చేయడానికి మనం ఈ విధంగా వాడుతూ ఉంటాం. అంటే అక్కడ క్యూర్ లేదు అనుకున్న టైంలో ఇలాంటి ఔషధం వాడడం వల్ల కొంచెం మంచి ఫలితాలు వస్తాయి. సార్ అయితే ప్రాసెస్కి వెళ్ళే ముందు నాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి. నేను చూశాను చాలా మందిని పారాలిసిస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితం ఒక స్టిక్ కావచ్చు, ఒక సపోర్ట్ అనే వాళ్ళు ఉండాలి వాళ్ళకి. సో మీ దగ్గరకు వస్తే, ట్రీట్మెంట్ విషయంకి వస్తే ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ అంటే అక్యూట్ పారాలిసిస్ ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలో వచ్చిన అక్యూట్ స్టేజ్ సడన్ గా వచ్చినప్పటికీ అప్పటికే కాలు చేతులు పడిపోతాయి. సో దాంట్లో ఎమర్జెన్సీ కేర్ కాకుండా, ఎందుకంటే ఎమర్జెన్సీ కేర్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో చాలా మటుకు బ్లడ్ అనేది కంప్లీట్ అయిపోయేసేసి చాలా సీరియస్ కండిషన్లో ఉంటారు. అంటే దీంతో పాటు అంటే కేవలం ఇది ఒకటే సమస్య కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
మేబీ హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. బీపీ. సో ఆ వీక్ అంటే ఒక 2-3 డేస్ గడిచిన తర్వాత కనుక మా దగ్గరకు వచ్చినట్టయితే దీంట్లో కొన్ని పసర్లు మేము ముక్కులో వేస్తామండి. సో నస్యకర్మ అంటాము. సో నస్యకర్మతో పాటు కొన్ని థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ ఇస్తూ ఈ ఔషధం కనుక వాడితే ఒక నెలలో, మ్యాక్సిమం నెలలో వాళ్ళు నార్మల్ అవుతారండి. ఓహో. సో చాలా చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. ఒక నెల. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఎస్ నేను అన్నట్టు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిస్థితి అలానే ఉంది అనుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇది కూడా చాలా తొందరగా అవుతుందండి. ఎందుకంటే వాళ్ళలో సంవత్సరాలు కూడా అసలు రిజల్ట్ లేకుండా అలాగే ఉండిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని ఉంటుంది, దాంతోపాటు డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళ పని మేము చేసుకోలేకపోతున్నామే అనే బాధ అనేది ఉంటుంది. సో అలాంటి వారికి కూడా మేము ఇచ్చినప్పుడు ఒక 3 to 4 monthsలో మంచి రిజల్ట్ అండి. సో ఎందుకంటే స్లోగా అవుతుంది. కొంచెం క్రోనిక్ ఉన్నదంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నది అంటే చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బ్రెయిన్లో సెల్స్ అనేది చాలా మటుకు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో అందుకోసమే నేను చెప్పాను కదా, ఈ స్వర్ణభస్మం అట్లాంటి కండిషన్లో మేము యూజ్ చేస్తూ ఉంటాము. ఓహో. సో దీంతో మాత్రము ఒక 90% చాలా బాగా రికవరీ అవుతుంది. అంటే నార్మల్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని సపోర్ట్ లేకుండా, అవునండి. స్టిక్ లేకుండా నడవగలుగుతారా? తగ్గించడం అంటే అదే కదా. ఓకే. సో నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ప్లస్ నార్మల్గా వాకింగ్ కానీ ఇవన్నీ కూడా నార్మల్గా ఫేషియల్ వస్తాయి. పాల్సియా కూడా పోతుంది. ఎస్ ఓకే, వెరీ నైస్ అండి. చాలా ఇది గొప్ప వైద్యమే ఇది. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మా వ్యూవర్స్కి చూపించండి. యా, ఇవన్నీ కూడా ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రూమి మస్తకి ఒకటి, మన మిరియాలు, సాలా ముస్లి, ఈ 3 కూడా సమానంగా పౌడర్ చేసేసి 1 గ్రామ్ డోసెస్ అంటే ఇప్పుడు 30 grams కదా, 30 ప్యాకెట్స్గా దాన్ని చేసుకునేసేసి డైలీ ఒక ప్యాకెట్ అది తేనెతో కానీ వాటర్తో కానీ తీసుకోవాలండి. దీంట్లో పాటు ఈ 30 grams-కి 1 గ్రాము స్వర్ణభస్మం యాడ్ చేయాలనుకుంటే 1 గ్రామ్ స్వర్ణభస్మం మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు స్వర్ణభస్మం చేసుకోలేని పరిస్థితిలో రసరాజ రసం అని చెప్పేసి దొరుకుతుంది. సో రసరాజ రసం వచ్చేసేసి ఒక 6 grams ప్లస్ యోగేంద్ర రసం అనేది 6 grams అనేది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో పూర్ణ చంద్రోదయం అనేది కూడా ఒక 6 grams యాడ్ చేసుకునేసేసి ఇవన్నీ కూడా 18 grams అవుతున్నాయి. సో 18 grams దీనికే యాడ్ అంటే 18 grams సపరేట్గా హాఫ్ అంటే ఒక 250 మిల్లీగ్రామ్ అంటే 1 గ్రామ్ని 4 భాగాలుగా చేసుకోవచ్చు అండి. సో దాన్ని ఉదయం సాయంత్రం దీనికి అనుపానంగా వాడినట్లయితే ఇంకా ఫాస్ట్గా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడు తీసుకోవాలి సార్? టైమింగ్స్ ఏంటి? సో ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ అంటే 2 times. భోజనం ముందా తర్వాత అని? అంటే ఇది భోజనం తర్వాతే తీసుకోవాలండి. ఓకే. ఉదయము సాయంత్రము భోజనం తర్వాత వాడాలి దీన్ని. సో నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. సో పెరాలసిస్ క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ లేకుండా వాళ్ళు మనలాగే నార్మల్ మనుషులు అవుతారు. ఇది కనుక మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ పాటిస్తూ ఈ మెడిసిన్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే, అంతే కదా సార్? అవునండి. వెరీ నైస్ సార్. ఇది చాలా సీక్రెట్ ఫార్ములేషను. ఎందుకంటే కాకపోతే ఏంటంటే వీళ్ళు బెడ్ రిడన్ ఉండేసేసి చాలా జీవితం మొత్తం కష్టపడి అందరూ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో ఈ విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది మనం తీసుకొచ్చాము. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా ఇట్లాంటి వీడియోస్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, అలాగే మా స్టూడియోకి వచ్చి మీ టైం ఇచ్చి ఇలాంటి సీక్రెట్ రెసిపీస్ కూడా మా ప్రేక్షకులకి మాకు వివరించినందుకు థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.